ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో కూడా కొన్ని సమస్యలన్నీ ఉంటానే ఉంటాయండి. అవన్నీ పోవడానికి కొన్ని పరిహారాలైతే చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి మంచి ఫలితం లభిస్తుంది. కొంతమందికి లేట్‌గా లభిస్తుందన్నమాట. అలాంటి పరిహారమే నేను కల్లుప్పు పరిహారం అయితే చేశానండి. కల్లుప్పు అంటే లక్ష్మీ స్వరూపం అంటారు కదా! చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ కల్లుప్పు వల్ల లాభాలేంటో చెప్పారు. అలానే నేను కూడా చేసుకున్నానండి. నాకు ఫలితం అయితే లభించింది. ఇలా స్టవ్ దగ్గర చిన్న కుండతో ఉప్పు పెట్టుకుంటానండి. తర్వాత బయటన గడప దగ్గర కూడా ఒక ప్రమిదకి పసుపు రాసి కుంకుమ పెట్టుకొని అందులో కల్లుప్పు వేసి శుక్రవారం, మంగళవారం పూట పెట్టుకుంటాను. తర్వాత ఇలాంటి పెద్ద ప్రమిద తీసుకొని దానికి పసుపు రాసి నిండుగా ఉప్పు వేసి అందులో పసుపు, కుంకుమ వేసుకొని తర్వాత ఇంకో ప్రమిదకి కూడా పసుపు రాసేసి బొట్లు పెట్టుకొని ఇంకో ప్రమిదలో కూడా పసుపు రాసి 3 ఒత్తులేసి దీపారాధన చేసుకుంటే శుక్రవారం పూట చాలా మంచిదండి. మీకైతే నేను చూపిస్తున్నాను. కొత్త ప్రమిదలో వేసుకొని దీపారాధన చేస్తే చాలా మంచిది. అలానే తడిగుడ్డు పెట్టుకునేటప్పుడు ఒక బకెట్లో వాటర్ వేసి అందులో పసుపు అలానే కల్లుప్పు వేసి తడిగుడ్డు పెట్టుకుంటే చాలా మంచిదండి. నాకైతే మంచి ఫలితం అయితే కనిపించిందండి. మీరు కూడా ఇలా చేసుకొని మీ సమస్యలు కూడా పోవాలని కోరుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ అండి.